హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే 18న కనిలో సింగరేణి జాబ్ మేళా అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనబడడం జరుగుతుంది. చూద్దాం డీటెయిల్స్. సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు RG1 ఏరియా GMD లలిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఆసక్తి గల మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ మేళలో పాల్గొనవలసిందిగా వీరైతే కోరడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు ఒక 100 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో పాటు జిరాక్స్ సెట్ని తీసుకురావాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు 18th నాడు జాబ్ మేళా జరుగుతుంది కాబట్టి 16th లోపు ఇక్కడ RG1 ఏరియాలోని GVTC, దీన్ని MVTC అని చెప్పి కూడా అంటారు. సో అందులో దరఖాస్తు చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ న్యూస్ మనకి ఏం చెప్తుంది అంటే 18న గోదావరి ఖనిలో ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అది సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో దానికి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయవలసిందిగా ఇక్కడ RG1 ఏరియా GMD అయితే మనకు కోరడం జరుగుతుంది. సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక మంచి ఛాన్స్గా చెప్పచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఈజీగా జాబ్ రావడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే భూపాలపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యనారాయణ మనకు ఓపెన్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి బలరాం నాయక్ కూడా ఉన్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ కనపడడం జరుగుతుంది. సో ఇందులో బలరాం నాయక్ సింగరేణి CMD MD బలరాం నాయక్ మాట్లాడుతూ ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందే విధంగా అన్ని స్కిల్స్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీస్ ఎలాగైతే పెడుతున్నారో అలాగే డిస్టిక్ వైజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సింగరేణి ఆధ్వర్యంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ యొక్క స్కీమ్ని తీసేసుకొని మనకు ఫస్ట్గా ఇక్కడ భూపాలపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఉచితంగా పార్టిసిపేట్ చేసి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ తద్వారా సింగరేణికి సంబంధించిన అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీరు దానికి సంబంధించినటువంటి స్కిల్స్ని అయితే ఇలా అక్వైర్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా మనకు సింగరేణి CMD ఇక్కడ మనకు బలరాం నాయక్ చెప్పినట్టు కనబడుతుంది. సో ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయండి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనకు అన్ని రకాల కోర్సులకు సంబంధించిన స్కిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే అన్వాంటెడ్ థింగ్స్ కాకుండా ఓన్లీ వాంటెడ్ థింగ్స్ మాత్రమే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీని అయితే యూజ్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మహిళా ఉద్యోగులకు 2 గనులు అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. చూద్దాం డీటెయిల్స్. సింగరేణి మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. వారికి ఒక ఉపరితల గని అంటే ఓపెన్ కాస్ట్, మరో భూగర్భ గనిని ప్రత్యక్షంగా నిధులకు కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి మనకు కనబడుతుంది. 2 గనుల్లో కనీసం ఒక షిఫ్ట్ను ఉద్యోగులతో నడిపించాలని చెప్పేసి మహిళా ఉద్యోగులతో నడిపించాలని చెప్పేసి ఇక్కడ బలరాం నాయక్ మనకు ఒక
ఛాన్స్ అయితే తీసుకోబోతున్నాడు, ఒక సర్క్యులర్ అయితే పాస్ చేయబోతున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇదొక మంచి పరిణామం. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ మహిళా ఉద్యోగులు ఉన్నారో, వాళ్ళు క్రమక్రమంగా సింగరేణిలో అయితే ఇక్కడ పెరగడం జరుగుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు అసలు మహిళా ఉద్యోగులే సింగరేణిలో ఉండకపోయేవారు. బట్ గత ఒక 8 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా అయితే పెరగడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్గా మనకు సింగరేణిలో 1984 సో 1984 మెంబర్స్ అయితే మనకి ఇక్కడ మహిళా ఉద్యోగులు అయితే పనిచేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక 1984 అంటే దాదాపుగా 2000 మంది మహిళా ఉద్యోగులు అయితే ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. సో ఇదొక మంచి ఆపర్చునిటీ, ఇదొక మంచి పరిణామం సింగరేణిలో. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటే పురుషులే గుర్తుకొచ్చేవారు. కాలక్రమేణా ఓసీలు ఉండగా అంటే ఓపెన్ కాస్ట్లో విస్తరించి ఉండగా మరోవైపు యువతులు ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో మహిళల నియామకాలకు అవరోధంగా నిలిచిన నిబంధనలన్నీ సడలించడంలో మార్పు మొదలైంది. గనుల చట్టం 1952 ప్రకారం మహిళలు బొగ్గు గనుల్లో విధులు చేపట్టేందుకు అనర్హులని పేర్కొన్నారు. దీంతో నేరుగా కాకుండా కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పిస్తూ వచ్చారు. పాత చట్టాన్ని 2017లో సవరించారు. దీంతో గనుల్లో మహిళల నియామకాలకు మార్గం సుగమమైంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడడం. అలాగే 2 ఏళ్లలో విడుదలైన నోటిఫికేషన్లకు అనూహ్య స్పందన రావడం జరిగింది. దీంతో మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా 1984 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఇందులో మైనింగ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో మనకైతే ఈ జాబ్స్ అయితే వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం రెస్క్యూ విభాగంలో ఆసక్తి గల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా 2 గనుల్లో ఒక షిఫ్ట్ కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల సంఖ్య కొంచెం పెరగాల్సి ఉంది. వీరికి కొత్త విధులు కేటాయించేందుకు కొత్తగూడెం ఏరియాలోని PVK 5 భూగర్భ గని అనుకూలంగా ఉంది. సో ఆ దిశగా సింగరేణి అడుగులు వేస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎస్, అంటే సపరేట్గా ఒక గనిని మహిళలకే కేటాయిస్తున్నారు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే సర్ఫేస్ పరంగా కాకుండా అండర్ గ్రౌండ్లో కూడా మహిళలకు ఇక్కడ వర్క్ ఇచ్చేందుకు సింగరేణి సుముఖతంగా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అఫీషియల్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ మనకు అతి కొద్ది రోజులలో ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి 1 భూగర్భ గని యాజ్ వెల్ యాజ్ 1 సర్ఫేస్ సపరేట్గా మహిళలకే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనకు సింగరేణి వచ్చేసి చాలా ఆపర్చునిటీస్ అయితే ఆస్పిరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ మహిళలకైతే ఈ మధ్య కాలంలో బాగా ఇస్తుంది అని చెప్పేసి మనకైతే కనబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.